హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ గురు. సో ఫ్రెండ్స్, ఇవాల్టి నుంచి 15 డేస్ వరకు మీకు తెలుగు టెక్ ట్యూట్స్లో ఏ వీడియోస్ అయితే ఉంటాయో ఆ వీడియోస్ అన్ని తెలుగు టెక్ గురులో ఉంటాయి. 15 డేస్ తర్వాత నుంచి మళ్ళీ దానిలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు మీరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, చూడండి, ఇవాల్టి వీడియోలో మీరు మీ మొబైల్తో చేయగలిగే ఒక 5 ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్తాను. సో ఆ 5 విషయాలలో 3 మీరు యాప్స్ యూస్ చేయొచ్చు, రెండేంటి అంటే మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, దాంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి మనకు హెల్మెట్ అని ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర ఏదైనా ఒక నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఫోటోని ఒక నార్మల్ ఫోటో లాగా క్యాప్చర్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం నేను ఈ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేశాను. అలో బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే నెగిటివ్ని స్కాన్ చేయమని అడుగుద్ది. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ని స్కాన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, చిన్న పాప ఉంది. ఓకే, సో ఈ పాపని ఇక్కడ నేను స్కాన్ చేసినట్టయితే చూడండి, అక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది. చూసారా? జనరల్గా అయితే మనకు కనిపించదు ఇది. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను దీని దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటే ఈ ఫోటో అనేది కనిపిస్తుంది. అంటే మీ దగ్గర ఏదైనా ఒక నెగిటివ్ ఉంటే దాన్ని ఒక ఫోటో లాగా ప్రింట్ క్యాప్చర్ చేయాలి అంటే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఫోటో క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన సాచురేషన్స్ కానివ్వండి, లేకపోతే షాడోస్ కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి, టోన్స్ కానివ్వండి, హైలైట్స్ కానివ్వండి, ఇవన్నీ పెంచేసుకొని మనం ఇది ఒక ఫోటో లాగా వచ్చే విధంగా చేయొచ్చు. కాకపోతే నా చేతి అనేది షేక్ అయింది. మీరు షేక్ కాకుండా తీసుకుంటే మీరు చూడండి, ఒక నెగిటివ్ నుంచి కూడా ఒక ఫోటోని క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ యాప్. సో ఫ్రెండ్స్, చూడండి, అలాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ బబుల్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా ట్రైప్యాడ్ వాడతారో ట్రైప్యాడ్లో మనకు ఒక బబుల్ ఉంటుంది. చూసారా? ఇది ఎందుకు చూపిస్తుంది అంటే, మన మొబైల్ అనేది అంటే మన ట్రైప్యాడ్ అనేది కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది, సెంటర్లో ఉందా లేదా అనేది. ఇప్పుడు చూడండి, మీరు దీన్ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, ఈ మొబైల్ని యాక్చువల్లీ మేము మొబైల్ని చూపించట్లేదు, కానీ మీ మొబైల్లో ఈ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా గోడకి ఏదైనా వస్తువు కొట్టారనుకోండి, అంటే ఒక ఫ్రేమో ఏదో తగిలించిన తర్వాత మూలకు తగిలించిన తర్వాత అది కరెక్ట్ దాని స్ట్రేట్ ఉందా లేదా అనేది ఎలా చేస్తారంటే, మీ మొబైల్ని హారిజాంటల్ ఆర్ వర్టికల్ చేసిన తర్వాత కరెక్ట్ దాని ఫ్రేమ్ కింద పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఏంటి అంటే ఇది చూపిస్తుంది అన్నట్టు. అంటే ఈ మొబైల్ అనేది అంటే ఆ ఫ్రేమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది చూపిస్తుంది అన్నట్టు. సో దానికోసం ఈ బబుల్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. చాలా యూస్ఫుల్ యాప్. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోద్ది. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇంకొక మనకు స్పీడ్ గన్ అని ఉంటుంది. సో ఈ యాప్ కూడా చాలా యూస్ఫుల్ యాప్. ఇది ఏం చేస్తుంది తెలుసా? మీరు ఎక్కడి నుంచి అయినా అంటే మీ ఇంటి ముందటి నుంచి ఎక్కడి నుంచి అయినా ఏదైనా ఒక వెహికల్ కానీ, ఏదైనా ఒక కార్ కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చీమ కానీ ఉందనుకోండి, అది పోయేటప్పుడు దాని కింద ఇది పెట్టారనుకోండి, దానికి సంబంధించిన స్పీడ్ చెప్తా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర అయితే ఇక్కడ ఏం చీమలు లేవు. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, వెహికల్ వెళ్ళాలి అంటే కూడా బయటికి వెళ్ళాలి. సో మీరు దీన్ని ట్రై చేసి చూడండి. దాన్ని ముందర పెడితే అది ఎంత డిస్టెన్స్లో ఉంది, ప్లస్ ఏంటి అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుందని చూపిస్తుంది. సో చాలా అక్యురేట్గా చూపిస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, చూడండి, తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మొబైల్ సెట్టింగ్. సో ఈ మొబైల్ సెట్టింగ్లో చూసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు నేను ఈ యాప్ని మీకు జూమ్ చేసి చూపించాలనుకోండి, ఇక్కడ డబుల్ టైమ్స్ ట్యాప్ చేస్తే చూడండి నా స్క్రీన్ అనేది ఎలా జూమ్ అయిందో. ఓకే, సో మరి ఇది ఎలా జూమ్ అయింది అని అంటే చూడండి, దానికోసం నేను మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ చేశాను. ఇదే కాదు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీ యాప్స్లోకి వెళ్ళేసి కూడా దాన్ని డబుల్ ట్యాప్ చేసేసారనుకోండి, అది మీకు అక్కడ జూమ్ అయి కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో మరి ఇలా మీరు జూమ్ చేసుకోవాలి అంటే డబుల్ ట్యాప్ చేసినప్పుడల్లా అనే దానికోసం చూడండి ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది. దానికోసం మీరు మీ మొబైల్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, దానిలోకి వెళ్ళొచ్చు. లేదా డైరెక్ట్ మీరు ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ మ్యాగ్నిఫికేషన్స్ గెస్చర్ అని ఉంది చూసారా, దాన్ని నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ గెస్చర్ అని. ఓకే, సో దీనిలోకి వెళ్ళిపోండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇది యాక్చువల్లీ మీకు డిసేబుల్ ఉంటుంది. మీరు దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే మీరు ఎక్కడైతే డబుల్ ట్యాప్ చేస్తారో అక్కడ మీకు ఏంటంటే ఇది జూమ్ అయిపోతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసేస్తే నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ఆప్షన్. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు అంటే డూప్లికేట్కి సంబంధించిన ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకోండి, అంటే ఒకటే రూమ్లో మీరే 4-5 ప్లేసెస్లో ఉండేటట్టు ఒకటే ఫ్రేమ్లో క్యాప్చర్ చేయాలనుకోండి, దానికోసం మనం పనోరమా ఎఫెక్ట్ని యూజ్ చేయొచ్చు. దానికోసం మీరు మీ మొబైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ని ట్యాప్ చేసి ఇక్కడ మీకు పనోరమా ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇది జరుపుకుంటూ వెళ్ళమని అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఇది నా గిఫ్ట్ ఉందా. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ ఈ బటన్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ప్రెస్ చేసి మెల్లిగా జరుపుకుంటూ వెళ్తూ ఉండాలి. చూడండి, నాకు ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే
ఈ నా దగ్గర ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ నేను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫ్రేమ్లో కూడా పెడతాను ఇక్కడ. అంటే మీరు ఇదే పనిని మనుషులతో కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ ఫ్రేమ్లో కూడా పెడితే ఏమవుద్ది అంటే మళ్ళీ ఈ ఫ్రేమ్లో కూడా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక చోట కూడా కావాలి అంటే మళ్ళీ ఇట్లా జరుపుకుంటూ వెళ్ళి ఆ ఫ్రేమ్లో కూడా పెడితే అక్కడ కూడా వస్తాయి అన్నట్టు. సో ఇలా ఫొటోస్ని క్యాప్చర్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఒకటే ఫోటోలో 4-5 ఉండే విధంగా క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనమే 4-5 సార్లు కనిపిస్తూ ఉంటాం ఒకటే ఫోటో. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.